పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు 4 కొత్త క్లస్టర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు అన్నట్టు. ఇయే దిక్కుమాలినటువంటి కవరింగులు తప్పించి ఏం లేదు. అంతకుముందు ఒప్పందాలు చేసుకున్నటువంటి వాడు రాలేదు. వాడంతటా ఆడే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ప్రభుత్వాలు ఇక్కడ అమరావతి అద్భుతమైన నగరంగా తయారైపోతే వచ్చేద్దాం అనుకుంటాడు. అదే సందర్భంలో ఆ తర్వాత అవ్వలేదు కాబట్టి రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గోల్డ్ కంపెనీలు అప్పుడు వచ్చినాయి. చంద్రబాబు టైంలో కూడా కొన్ని కంపెనీలు వచ్చినాయి, జగన్ టైంలోనూ కొన్ని కంపెనీలు వచ్చినాయి. పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి ఆంధ్రాకి. కానీ రాజకీయ అవసరాల కోసమని పత్రికలు నాడు సాక్షి బాగా వచ్చినాయి అని రాసేది, నేడు ఈనాడు ఆంధ్రజ్యోతి బాగా వస్తున్నాయని రాస్తుంది. నాడు సాక్షి తెలుగుదేశం హయాంలో ఏమీ రాలేదని రాసేది, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వైసీపీ హయాంలో ఏమీ రాలేదని రాస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి ఉంటే వచ్చిన పరిశ్రమల లిస్ట్ అంతా తీసుకోండి, గత 10 ఏళ్లలో వచ్చినటువంటి పరిశ్రమల బోర్డులన్నీ చూపించండి, వాటి డీటెయిల్స్ ఇవ్వండి. తద్వారా రాష్ట్రం పట్ల ప్రజలకి పాజిటివ్నెస్ వస్తుంది. జగన్ మీద ద్వేషంతో బాబు మీద ద్వేషంతో జగన్ ఉంటే వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. కానీ ఈ ఇద్దరి ద్వేషాల్లో పాలు పంచుకుంటున్నటువంటి మీడియా వాళ్ళే తయారైపోయి హైదరాబాదులో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రాని నాశనం చేస్తున్నారు. దానికి తగినటువంటి అంశమే ఇది. వెనక్కి వచ్చేయండి అని చెప్పి ఎవడో వెళ్ళిపోయాడు అన్నటువంటి కోణంలో డ్రామాలతో కూడినటువంటి స్టోరీ ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే